ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటండి అది? వదిన గారితో నువ్వు ప్రవర్తించిన తీరుకి ఆవిడ చాలా బాధపడుతున్నారు ఆనంద. అది నా కూతురు, నీ కూతురు కాదు కదా. వదిన గారితో నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అవునండి, ఆవేశంలో అక్కని అనుకుడని మాట్లాడేశాను. సొంత అక్క చెల్లెళ్ళం కాకపోయినా ఆ అక్కకి నేనంటే ఎంతో ఇష్టం. నేను తనకంటే చిన్నదాన్నే అయినా తను నాకు ఈ ఇంట్లో ఇచ్చే గౌరవం, విలువ ఎవరిస్తారు? అలా అవన్నీ మర్చిపోయి ప్రవర్తించాను. లేదు, అక్కతో నేనిప్పుడే మాట్లాడాలి. అత్తయ్య గారు, మజ్జిగ తీసుకొచ్చాను అత్తయ్య గారు. అక్కడ పెట్టమ్మా. మీరింకా అదే విషయం గురించి ఆలోచిస్తూ పాపం బాధపడుతున్నట్టున్నారు. ఏ విషయం గురించమ్మా? అదేనండి అత్తయ్య గారు, మిమ్మల్ని మర్యాద లేకుండా అంత పెద్ద మాట అనేశారు కదా అని. ఓ అదా, చిచి, నేనేమీ ఆ విషయం గురించి ఆలోచించటం లేదమ్మా. మీరలా పైకి నాతో అంటున్నారు కానీ మీ మనసులో ఆ బాధని నేను అర్థం చేసుకోలేనా అత్తయ్య గారు? చెప్పండి అత్తయ్య గారు. నాకు బాధ ఏమీ లేదమ్మా, అదంతా అక్కడే అయిపోయింది కదా. అక్కడితో ఎలా అయిపోతుందండి అత్తయ్య గారు? అసలు పాయింట్ అదే కదా. చిన్నత్తయ్య గారు మిమ్మల్ని అంత పెద్ద మాట అన్నప్పుడు నేను మీ మొహంలో కోల్పోయిన జీవకళని గమనించలేదు అనుకున్నారా? మీ కళ్ళల్లో నుంచి బయటికి రావాల్సిన కన్నీళ్ళని మీరు మీ గుండె చాటున దాచిపెట్టడం మిమ్మల్ని గౌరవించే, ఆరాధించే మీ పెద్ద కోడలికి మాత్రమే కనిపిస్తుంది అత్తయ్య గారు. ఆ ఎమోషను, పెయిన్ ఈ ప్రపంచంలో వేరెవ్వరికీ అర్థం కాదు. అత్తయ్య గారు, మీ తోడి కోడలు మిమ్మల్ని అన్న మాటలు మీరు పెద్ద మనసుతో మర్చిపోగలరేమో. మీ కన్న కొడుకు భార్యగా, మీ సొంత కోడలిగా, ఈ ఇంటి పెద్ద కోడలిగా నేను ఎప్పటికీ మర్చిపోలేను. అత్తయ్య గారు, చిన్నత్తయ్య గారికి ఇంతవరకు మీరు ఎంతో గౌరవం ఇచ్చారు. ఇంట్లో అంతకు మించిన స్థాయి కూడా మీరే ఇచ్చారు. ఇవాళ మన ఇంట్లో అన్నింటికి ఆ అత్తయ్య గారి పెద్దరికం భుజాల మీద వేసుకుని ఇంత పెద్ద ఇంటి మీద అధికారం చలాయిస్తున్నారంటే దానికి కారకులెవరు? మీరు కాదా అత్తయ్య గారు? నిజానికి ఆ గౌరవానికి, అధికారానికి, పెద్దరికానికి నిజమైన అర్హత ఇంట్లో ఎవరికుండాలి? పెద్ద కోడలికే కదా. అంటే ఈరోజు మీరుండాలి, మీ అబ్బాయి భార్యగా రేపు నాకే కదా ఉండాలి అత్తయ్య గారు. మరి చిన్నత్తయ్య గారెందుకు ఈ ఇంట్లో పెద్దరికం చలాయించడం? అంటే అత్తయ్య గారు, ఈ మాటలన్నీ నేను కడుపులో ఏదో పెట్టుకొని మీకు నోరిపోస్తున్నానని అనుకునేరు అత్తయ్య గారు. ఇదంతా మీ మీదున్న అపారమైన గౌరవంతో నేను మాట్లాడుతున్న మాటలు అంతే అత్తయ్య గారు. మీరు ఆనంద అత్తయ్య గారి కోసం అంతటి త్యాగాలు చేసినా కూడా ఆవిడ ఈరోజు మిమ్మల్ని అంత పెద్ద మాటలన్నారు. అవి నా మైండ్లో నుంచి పోవట్లేదు అత్తయ్య గారు. అయినా లహరిని ఆవిడ గారు కన్నంత మాత్రాన మీరేమీ ఆ అమ్మాయికి తల్లి కాకుండా పోతారా?
ఇంతమందిలో ఆమెని కొడితే అడ్డుపడకుండా ఎలా ఉంటారు అత్తయ్య గారు? మీది తల్లి హృదయం కాదా? ఆవిడకి అది పెద్ద తప్పుగా ఎందుకు అనిపించింది? అంటే అత్తయ్య గారి మనసులో ఇది కాకుండా మీ గురించి వేరే ఏదో పెట్టుకొని ఆ మాట అనే ఉండాలి. లేదంటే ఎందుకలా అంటారు చెప్పండి? ఈ తాచుపాము అక్క చుట్టూ చేరి తన మాటలతో విషం ఎక్కించడానికి చాలా ప్రయత్నం చేస్తోంది. చూస్తా, ఈ పాము కోరలు పీకే సమయం ఎంతో దూరంలో లేదు. అత్తయ్య గారు, ఎన్ని రోజులు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఒక లెక్క. మీ కోడలు వచ్చేసింది. ఈ ఇంటి పెద్ద కోడలు వచ్చేసిందని ధైర్యంగా ఉండండి. మీరు ఎవ్వరికీ భయపడొద్దు. ఇక నుంచి ఈ ఇంటి పెద్దరికం మొత్తం మీరే చూసుకోవాలి అత్తయ్య గారు. అప్పుడే మీకు ఈ ఇంట్లో గౌరవం, మర్యాద అన్నీ దక్కుతాయి. నా మాటలు మర్చిపోరు కదా? అలాగే అనన్య, నువ్వు నా మీద ఎంతో ప్రేమతో చెప్పిన మాటలు నేను నా మనసులోనే దాచుకుంటాను. ఇక నుంచి అంతా నేను చూసుకుంటాను. నువ్వేం దిగులు పడుకో. థ్యాంక్ యూ అత్తయ్య గారు. మీరు ఈ ఇంటి గౌరవం. మీరు బాగుంటేనే మేమంతా బాగుంటాం. నాకు వంటింట్లో పనుంది, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. అత్తయ్య గారి మనసులో మంచి హైబ్రిడ్ విషపు విత్తనాన్ని నాటాను. అది మొలకెత్తి మర్రి చెట్టంత పెరిగిపోవటం పక్కా. ఏంటి ఈవిడ కూడా ఇప్పుడే వస్తుంది? అత్తయ్య గారికి నేను ఎక్కించిన మాటలు వినేసిందా? అక్క, ఏంటానందా? అక్క, నేను నీతో అలా అన్న మాటలకి నువ్వు బాధపడుతున్నావా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.